హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఇక్కడ ఈరోజు మష్రూమ్ రెసిపీ చేయబోతున్నాను. దానికోసమని ఆర్గానిక్ మష్రూమ్ 1/2 kg తెచ్చాను. చూడండి, ఈ మష్రూమ్ వచ్చేసి చూడడానికి ఇలాగ ఉంటుంది. బంచులుగా గుత్తులుగా వదులుతుంది. చూడడానికి కొంచెం క్రీమ్ కలర్గా ఉంటుంది. బటన్ మష్రూమ్ లాగా ప్యూర్ వైట్ ఉండదు. ఈ కలర్ ఉంది, చూస్తున్నారు కదా, ఇలా బంచులు ఉంటుంది. ఇది వచ్చి మనం తినడానికి మన నాటి మష్రూమ్ ఉంటుంది కదండి, గడ్డిలో పొలాల్లో పెరుగుతాయి. ఆ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్తీ కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. నేను వీడియోలో వెళ్తూ చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా తుంచుకోవాలన్నమాట. మనం మార్కెట్ నుండి తెచ్చుంటాం కదా, పురుగులు లేదా బ్యాక్టీరియా ఉండొచ్చు. సో దానికోసమని ఇప్పుడు మనం కొంచెం నీరేసి పసుపు ఉప్పు వేసి బాగా కొంచెం అన్నిటికీ కొంచెం పట్టినట్టు ఎలా కలపాలి, స్మూత్గా కలపాలండి. ఎందుకంటే మష్రూమ్ చాలా స్మూత్గా ఉంటుంది, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానం కలిపి ఒక సైడ్ 5 నిమిషాలు పెట్టేద్దామా. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు 4 టమాటాలు, అల్లం ఒక 2 ఇంచు, తెల్లుల్లి ఒక 2, జీడిపప్పు ఒక 15, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు, ఉల్లిపాయలు ఒక 3, గసగసాలు 1/2 టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఉల్లిపాయ నెలగా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి, టమాటాలు కూడా సేమ్ స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, తెల్లుల్లి, అల్లం, నెక్స్ట్ వచ్చి గసగసాలు కొంచెం, టమాటా మనం కట్ చేసి పెట్టాం కదా, టమాటాలు వేసి ఇందులో తగినంత నీరు వేసి గ్రైండ్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్టు ఇలాగ ఉన్నది చూడండి. ఇలాగుంటే చాలు, రెడీ అయిపోయిందని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం మష్రూమ్ నానబెట్టి పెట్టాం కదా, అది వడబెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి చాప్డ్ ఆనియన్ కావాలా. దానికోసమని నేను ఒక చాపర్లో ఆనియన్ వేసుకుని చాప్ చేసుకుంటున్నాను. కట్ చేసిన టైం పడుతుంది. ఇలాగైతే ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు మన ఆనియన్ సన్నగా చాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మన పోపుకి తాలింపుకి ఆనియన్, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, లవంగాలు వచ్చి ఒక 3, చెక్క ముక్కలు ఒక 2, కరివేపాకు, ఏలక్కలు ఒక 2, తేజ్పత్రి 1. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టేసి దానిలో ఒక 6 నుండి 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం కట్ చేసుకుని పెట్టాం కదా మష్రూము, ఆ మష్రూమ్ని కొంచెం ఆయిల్లోనూ కొంచెం రోస్ట్ చేస్తే ఆ మష్రూమ్లో ఉన్న డిఫరెంట్ ఒక స్మెల్ లాంటి ఉంటుంది కదండి, ఆ స్మెల్ పోయి మనకి గ్రేవీ అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో దానికోసమని నేను ఇక్కడ జస్ట్ ఒక 10 నిమిషాలు అంతేనండి, వేసి ఎక్కువ టైం ఏం ఫ్రై చేయలే. ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ బాండ్లీ తీసుకొని ఒక 5 నుండి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ప్లేట్లో రెడీ చేసి పెట్టాం కదా, అవన్నీ వేసి ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఆ కలిపినప్పుడు ఆ మసాలాది, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి గ్రేవీలో బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు కలపాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మనకి పైన తేలుతుంది కదా, అప్పుడు మన గ్రేవీ అనేది బాయిల్ అయిందని అర్థం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేసి యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పెరుగు గ్రేవీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఆ గ్రేవీలో యాడ్ చేసేద్దాం.
యాడ్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా కలపాలండి, హార్డ్ కలపకూడదు. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం నీరు కలిపి ఇందులో యాడ్ చేసేసి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు బాయిల్ చేస్తే మన గ్రేవీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది చూసారా. ఇక్కడ నేను కొంచెం కస్తూరి మేతి తీసుకొని ఇలా చేయిలో రబ్ చేసుకుని ఇలా పైన ఇలా జల్లుతున్నాను. చాలా బాగుంటుంది కస్తూరి మేతి ఫ్లేవర్ అనేది, సూపర్గా ఉంటుంది. ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఫ్లేవర్ మన ఒంటికి మంచిది, తర్వాత ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి నిదానం కలపాలండి, ఫాస్ట్ కలపకూడదు. ఎందుకంటే ఇది నాటి మష్రూమ్ కాబట్టి ఇరిగిపోతుంది, సో దానికోసమని నిదానం కలపాలి. ఇప్పుడు మన గ్రేవీ ఇలా రెడీ అయింది కదా. ఈ గ్రేవీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి, నాకు కూడా సూపర్గా ఇష్టము. ఇప్పుడు మష్రూమ్లో ఉన్న లాభాలు చూద్దామా. స్లిమ్ అవ్వాలనుకునేవారు మష్రూమ్ వాడితే స్లిమ్ అవుతారు. ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది, హై బీపీ ఉంటే నార్మల్గా ఉంచుతుంది, మనం ఏజ్ కనిపించకుండా యంగ్గా ఉంటాము, కిడ్స్ బ్రెయిన్కి చాలా మంచిది. అలాగే మన దేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా తింటారంట మష్రూమ్ని. సో మీరు కూడా ఈ గ్రేవీ ఇంట్లో తయారు చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.